అలాగే ఆడూరి శ్రీరామ్ గారికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారం. నాగుల్ మీరా టీడీపీ ఎక్స్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారికి, బుడ్డా వెంకన్న గారికి, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఇందాక నేను చెప్పిన ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే రిక్వెస్ట్ చేశారు. నేను ఒకటే అడిగాను, ఆంధ్రప్రదేశ్ని అరాచక పాలన నుంచి బయటపడేయండి, గుండాల పాలన నుంచి బయటపడేయండి, ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాలన నుంచి బయటపడేయండి, మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి, మాట్లాడితే 30,000 మనకి ఆడబిడ్డలు మాయమైపోతే 30,000 మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని. 3 సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని, పెద్దలందరూ కూర్చొని, నువ్వు చెప్పింది సబబు, మేము కూటమిలోకి వస్తున్నాం, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం, తద్వారా మేము 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే, ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మలా. నరేంద్ర మోదీ గారు నిన్న పీలీలో చెప్పారు, అరాచక పాలని కూర్చోబెట్టి నేలకి తీసుకొస్తాం, వాళ్ళని ఆకాశంలో ఎగురుతున్నారు, వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు. సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు. ఈయనకి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు. అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు, మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి, ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం, ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు. కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి. ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి. నేను ఒక్కనే ఏం చేశాను, బైబిల్ సూక్తి ఉంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడినని. అని నేను సైజుగా తగ్గించుకున్నాను, కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఇంతలు పెరిగానో నాకు తెలుసు. అది బైబిల్ సూక్తి ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది, మా సౌరీస్ టీచర్, తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్తి నాకు చాలా బలంగా ఉండిపోయింది. అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు, తమ్ముడు రాధా, ఎక్కడ తగ్గించారని అంటా ఉన్నారు. గుండెల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో మీరు బలంగా మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని. నిజంగా పెరిగాం. రేపు పొద్దున ఒక్కరా ఒక్కళ్ళున్నా 21 మంది ఉన్నా ఎంత సాధించగలం, ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి గొంతు పోయింది. ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి, మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది, మాకు కూటమి కోసం తగ్గాను. మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా, 5 కోట్ల మంది ప్రజల్ని పరిరక్షించండి, అమరావతిని రాజధాని చేయండి, నేను తగ్గుతానని. అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు. స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంకించడం ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో. నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి అప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడ్డాను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నేను అలాంటి భయాలు నాకు లేవు. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనసేనకి ఒక్కటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు, వీర మహిళలు.
క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది. నాయకులు జనం నాయకులకు బలం అవుతారు, కానీ నాయకులు కూడా అది అర్థం చేసుకోవాలి. నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను. అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది. నాకు చెప్పారు వాళ్ళు తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను? అంత భయపడిపోతావా? అరే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజకవర్గ మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు. సుజనా చౌదరి గారు మనందరి ముందున్నారు. ఈ రోజున మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు. ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు, కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి, చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి. ఆయనని త్రిమూర్తుల్లాగా 3వ నెంబర్ మీద ఉన్నాడు. కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి. అడగట్లేదు, పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ, మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను. కేసినేని చిన్ని గారు, పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో, ఒక రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నని కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితుల్లో నిలబడింది అని చెప్పి కేసినేని చిన్ని గారు కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి భాగస్వాములైన జనసేన భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను. దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, పార్టీలకు అండగా నిలబడతాను, అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను, ఆ భవిష్యత్తును నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకు అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు ఆర్థించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు వేయమని నేను అడగట్లా. నేను చెప్పే మాట ప్రతిదీ వినండి, ఆలోచించండి. సరిగ్గా ఇంకెంత ఉంది, రేపు ఎల్లుండితో అయిపోయింది. ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి 12 గంటలకి తింటాం. నాకేంటి సరదా చెప్పండి, పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి. బలమైన వృత్తి ఉంది, నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది. ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం, పూలతోటి హర్షం వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచులు ఉన్నారు. దేనికి చేశానంటే, మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే క్యాన్సర్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యాధి అనే అపోహ నుండి బయటపడదాం. ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో అంతర్జాతీయ వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, MVP కాలనీ, విశాఖపట్నం.